ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్యానందిత కారుకు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి సైడ్ రైలింగ్ను ఢీకొట్టింది. లాస్యా అక్కడికక్కడే చనిపోయారు. అతివేగమే నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వాహనదారులు గుర్తించి పోలీసులకు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు చనిపోయింది ఎమ్మెల్యే లాస్యానందిత అని గుర్తించారు. ప్రమాదంలో లాస్యానందిత కారు ముందు భాగం బాగా దెబ్బతింది. మేడ్చల్ నుంచి పటాన్ చెరువు వస్తుండగా సుల్తాన్పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముందు వాహనాన్ని తప్పించబోయిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. అయితే ఆ డ్రైవర్ తన సన్నిహితుడు ఆకాష్ అని తెలుస్తుంది. దీంతో అది అదుపు తప్పి ఓఆర్ఆర్ రైలింగ్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో లాస్యానందిత కారు మధ్య సీట్లో ఉన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే ఆమె మరణానికి కారణమని భావిస్తున్నారు. బాసరకు వెళ్ళినట్టు సమాచారం సార్. బాసరకి అవన్నీ తెలివై సార్ మాకు తెలియంగానే ఎప్పుడైందంట తెల్లారుజామున అయిండొచ్చు సార్. ఇది కరెక్ట్ సమయం తెలియదు. అంటే ఎవరున్నారంట అమ్మా? అంటే ఎవరెవరు పేరు ఏమని చెప్తారా? నాకు తెలియదండి. అంటే ఎప్పుడు పోయిందంట? మార్నింగ్ నైట్ వెళ్ళారంట బాసరకి. మార్నింగ్ అవర్స్ లో అయింది. 6:30కి ఎటు పోయిందంట? బాసర. ఎన్ని గంటల పోయింది? అయితే ప్రస్తుతానికి వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. మదర్ కూడా లోపల ఉన్నారు. అయితే ఇంకా మిగతా కుటుంబ సభ్యులు ఇంకా లోపల ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా చూసినట్లయితే అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేదు. అయితే సదాశివపేటలో జరిగిన ఒక పార్టీ సంబంధించి అటెండ్ అయి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే సదాశివపేటలో జరిగిన ఒక చిన్న పార్టీలో అటెండ్ అయి తిరిగి వస్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. అయితే అసలు ఏం జరిగిందన్న విషయం కూడా ప్రస్తుతానికి అయితే ఎవరికి స్పష్టంగా లేదు. దీంట్లో అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది లాస్యానందిత అనే విషయం చెప్తారు. ఎక్కడ వెళ్ళింది అనేది మాకు తెలియదండి. మా బాసర వెళ్తున్నామని నిన్న మాకు తెలిసింది. బాసర దర్శనానికి వెళ్తున్నామని చెప్పారు. ఇక మేము పొద్దున 5:30-6 గంటలకు మాకు టీవీలలో న్యూస్ తెలవంగానే మేము క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చాము. మొన్ననే 19వ తారీఖు సాయన్న గారి మొదటి వర్ధంతి కార్యక్రమము. అందరం ఆ బాధలోనే ఉన్నాము. ఆ బాధలో తేరుకోకముందే వారం రోజులు దాటకముందే మళ్ళీ ఈ తీవ్రమైన విషాదం జరిగింది. ఆ భగవంతుడు ఇలా చేయొద్దని, ఎవరికి చేయొద్దని మా కోరిక. మా కంటోన్మెంట్ ప్రజలకు అంటే నందిత అంటే ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడికి బయలుదేరింది అనే విషయం అంటే కొద్దిగా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమని చెప్పింది అంటే ఎప్పటి నుంచి లేదు. మాకు అవన్నీ మా మధ్యరాత్రి జరిగిన విషయము మాకు అవన్నీ తెలియదు కదండి. మేము పొద్దున మీ టీవీలలో స్క్రోలింగ్లో ఎన్టీవీలో TV9లో చూసి ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చాము. ఇక దానికోసం మాకు కరెక్ట్ తెలియదు. నిన్నైతే సాయంత్రం అందరితో కలిసి ఇట్లా ఇది వెళ్తున్నాము, బాసర దర్శనానికి వెళ్తున్నాము అనే విషయం మాకు తెలుసు. అయితే కొంతమందికి సదాశివపేటలో జరిగిన ఒక చిన్న ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరు కావడం వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే కొంతమంది చూసినట్లయితే ఏమన్నా విషయం తెలిసింది, ఏం జరిగిందని సార్? ఏం జరిగిందనే విషయం తెలుసు. అసలు ఏమైంది, ఏం జరిగింది సార్? మార్నింగ్ నేను వచ్చేసరికి విషయం జరిగిందని తెలిసింది సార్. మేము మార్నింగ్ డ్యూటీకి వచ్చాను సార్. ఇంకా డ్యూటీ వాళ్ళు ఇంకా మేడం దగ్గర ఉన్నారు సార్. వాళ్ళు వచ్చినాక విషయం ఏమైనా తెలియదు సార్. మేడం ఎటు వెళ్ళిందని చెప్పారా? ఏం చెప్పలేదు సార్ నాకు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్ మార్నింగ్ డ్యూటీకి. ఇంకా మన వాళ్ళు వచ్చినాక విషయం అంతా తెలుసు సార్. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే ఏం జరిగింది, ఎటు వెళ్తుంది లాస్ట్ అనేది గురించి సమాచారం ఏమన్నా ఉందా? అసలు ఏం జరిగింది సార్? ఎటు వెళ్ళిందని చెప్తున్నారు, ఏం జరిగిందని? मैं तो नाइट में यहाँ सो गया था, मेरे को कुछ भी नहीं पता। हाँ, क्या टाइम पे निकल गया यहाँ से? नहीं सर, मेरे को नहीं मालूम है। मैं सुबह 6 बजे जगा। हाँ, कल कितना बजे से निकल गया? कल तो पूरा डे यहीं मैडम थे। कल? हाँ, कल रात पे? अब नाइट में मेरे को नहीं मालूम। हाँ, అయితే దీనికి సంబంధించి కూడా ఎవరికి ఖచ్చితమైన సమాచారం లేకుండా పోయింది, ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే దీంట్లో ఇప్పటికి చూసినట్లయితే పూర్తిగా లాస్యా ఇక్కడ నుంచి అటు ఏదైతే ఒక ప్రైవేట్ పార్టీ అంటే సదాశివపేటలో జరుగుతున్న ఒక ప్రైవేట్ పార్టీలో హాజరు కావడానికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ ప్రైవేట్ పార్టీ హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో అసలు ఏం జరిగింది,
ఎక్కడికి వెళ్ళింది అన్న విషయం కూడా ఎవరు స్పష్టంగా లేదు. అయితే ఒక పార్టీలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి తల్లి మాత్రం లోపల ఉంది. ఆ తల్లి కూడా సమాచారం లేదు. అందుకు సంబంధించి కూడా ఇంకా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. ఎవరు కూడా సమాచారం లేకపోవడంతో అందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఎవరికి ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయం కూడా స్పష్టం లేక అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఏదేమనుకోవాలి అసన్నంత్య మృతిది పూర్తిగా తీరని లోటని చెప్పి కూడా అటు కార్యకర్త కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.